రైతు రుణమాఫీ అది రుణమాఫీ కాదంటూ బీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా అయితే చేస్తూ ఉంది. గ్రౌండ్ రిపోర్టు, గ్రౌండ్ రియాలిటీ కోసం వారికి సంబంధించినటువంటి కొన్ని నెంబర్లను అయితే ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్లకు వేలాదిగా కాల్స్ వస్తూ ఉన్నాయి, వేలాదిగా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానానికి, రైతు రుణమాఫీ జరిగినటువంటి విధానానికి అసలు పొంతనే లేదంటున్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సార్, మీరు ప్రధానంగా చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది ప్రెస్ మీట్లో. ఎలాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి రుణమాఫీ విషయంలో? ప్రధానంగా క్షేత్రస్థాయిలో రుణమాఫీ వర్తించిన రైతులు వారి సంఖ్య ఎక్కువ ఉన్నది. 50% లోపు మాత్రమే రుణమాఫీ వర్తిస్తూ ఉన్నది. అది ఇంకా తక్కువనే కావచ్చు, కానీ 50% పైబడినటువంటి అర్హులైనటువంటి రైతులను రుణమాఫీ అమలు చేస్తున్న పేరు మీద పెట్టినటువంటి నిబంధనలు సంఖ్యను తగ్గించేటువంటి విధంగానే ఉన్నాయి తప్ప చిత్తశుద్ధితో రుణమాఫీ చేసే విధంగా నిబంధనలు లేవు. సెక్రటరీలో కూర్చొని రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇక్కడ కూర్చొని ఎస్ఎల్బీసీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గర లిస్టులు తెప్పించేసి రేషన్ కార్డు ప్రామాణికంగా పెడితే సంఖ్య ఎంత తగ్గుతుంది, ఆధార్ నంబర్ తప్పకుండా పెడితే ఎంత తగ్గుతుంది, పాస్బుక్ పరిగణలో తీసుకోకుండా ఎంత తగ్గుతుంది అనేటువంటి, ముఖ్యంగా అసైన్మెంట్ భూములలో కొర్రీలు పెడితే ఎంత తగ్గుతుంది, తర్వాత పెళ్లిగాని పిల్లలకు ఆనాడు రుణం పొంది పెళ్ళై ఆడపిల్ల అత్తగారింటికి పోయిన తర్వాత వాళ్ళని కూడా డిలీట్ చేస్తే వాళ్ళకు కూడా రేషన్ కార్డు ప్రామాణికం కండిషన్ పెడితే ఎంత తగ్గుతుంది, తర్వాత మైనర్ పిల్లలకి ఎగ్గొడితే ఎంత తగ్గుతుంది, ఈ పేరు మీద అనేక కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి 50% పైబడి ఇవాళ రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1,00,000 వరకు రుణమాఫీ ఏ పద్ధతులను అయితే చేయడం జరిగిందో వారందరికీ రుణమాఫీ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. కాబట్టి ప్రత్యేకంగా కాల్ సెంటర్ పెట్టినాం. ఇప్పటికీ 5,000 పైచలకు కాల్స్ వచ్చినాయి, 44,000 పైచలకు మెసేజ్లు, అది వాట్సాప్లో మెసేజ్లు కానీ టెక్స్ట్ మెసేజ్లు కానీ ఇతర పద్ధతుల్లో కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ వివరాలు అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాళ మరి తెలంగాణ ప్రజల ముందు, రైతుల ముందు ఇవాళ చూపించడం జరిగింది. అంటే ఏ రకమైనటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఎంత క్షేత్రస్థాయిలో చాలా సిల్లీ ఇష్యూస్. ముఖ్యంగా జనగామ జిల్లాకు సంబంధించి పెద్ది రాజు గౌడ్ అనేటువంటి ఒక రైతు, ఆ రైతుకు సంబంధించి ఆధార్ కార్డులో పెద్ది రాజు అని ఉన్నది, గౌడ్ అనేది ఒకటి మిస్ అయిందా, గౌడ్ అనేటువంటి పేరు లేదు, లేనందుకు తనను అనర్హుడుగా ప్రకటించారు. అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము అనేక కులాల నుంచి, మతాల నుంచి, వారి ఆత్మగౌరవం నుంచి వచ్చింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఇవాళ వాళ్ళు గౌరవప్రదంగా వారి కులాన్ని ఉద్దేశించే విధంగా చెప్పే విధంగా వారికి చివరగా ఆ కులం పేరు పెట్టుకోవడం ఆనవాయితీ, అది మనం ఒక స్టేటస్గా భావిస్తాం. అలాంటి దాన్ని కూడా అనర్హులుగా పెట్టడం అనేటువంటిది నిజం కూడా చాలా బాధాకరం. తర్వాత ఒక అమ్మాయి విషయంలో అప్పటి ఆధార్ కార్డు చూస్తే మైనర్ ఉందట, మైనర్ ఉంది కాబట్టి అని చెప్పంటే ఇప్పుడు మేజరు, పెళ్ళయింది, పిల్లలైంది, కానీ అనర్హులు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మేము అంటున్నాము, రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చారు, దాన్ని ఇవాళ డైల్యూట్ చేసి మేము వస్తే ఎక్కువ ఇస్తాము అని చెప్పి అనేక ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఎక్కువ డబ్బుల సంగతి తర్వాత రైతు భరోసా పేరు మీద ఉన్న రైతు బంధు ఎగ్గొట్టిండు. లాస్ట్ టర్మ్లో కొర్రీలు పెట్టి 4 నుంచి 5,000 కోట్లు మిగిల్చుకున్నాడు. ఇవాళ రైతు భరోసా పేరు మీద పంటకాలం అయిపోతున్న దిక్కే లేదు. ఇవి కలిపి బోనస్ ఎగ్గొట్టి, బోనస్ కలిపి అన్నీ కలిపి ఇవాళ రుణమాఫీ పేరు మీద డబ్బులు బ్యాంకులకు చెల్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులంతా అమాయకులు కాదు, వాళ్ళకు చైతన్యం ఉంటుంది, అవసరం ఉన్నప్పుడే స్పందిస్తారు. మిగతా వర్గాల లెక్క ఎప్పుడు పడితే అప్పుడు స్పందించారు రైతులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.